చాలా బాగుందండి కూర. నేను తినేది ఏం కూర అనుకుంటున్నారు కదా. వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. మన వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. నేనేం వంట చేశాను, చాలా బాగుంది కూర అయితే. నేనేం వంట చేశానో, ఎలా చేశాను అన్నదైతే, ఏం కర్రీ చేశాను అన్నదైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూడండి, ఓకేనా. మరి కర్రీ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే నచ్చింది కర్రీ అయితే. వీడియో చూసి ఇదే విధంగా అయితే మీరు వండుకోండి, చాలా బాగుందన్నమాట. కూర అయితే సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో అయితే చూసేయండి ఫుల్గా. ఆయన ఏం కర్రీ చేసి ఇంత బాగుందన్నది అయితే మీకు తెలుస్తుంది. ఏం చేస్తున్నావు? పిల్లలు వెళ్తున్నట్టు మరా టైం అయిపోయింది స్కూల్కి. పెట్రోల్ లేదా దింపుకోవడం, పెట్రోల్ లేదా? 50 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. ఉంటారండి. జాగ్రత్త, బాయ్ బాయ్ డాడీ. జాగ్రత్త. కళ్ళు దూకోలేదా? జాగలను సార్, ఎదర సైకిల్ బేగలాడతా సరిగ్గా. సాయంత్రం వచ్చా టైట్ వేస్తాను. అండి, ఇది తలుపు అయితే ఇరిగిపోయిందండి వంటగది. ఇదిగో బయట ఇచ్చేయని చూసారుగా. ఇది ఏం చేశానంటే దాన్ని కొంచెం ఇదిగో మేకలేసి, ఇదో మేకు, మేకలేసి రేకేసి ఇదిగో ఇలాగ ఆల్ట్రేషన్ చేశానండి. ఇలా పని లేకపోతంలోనే ఇక వాన వచ్చేసింది అక్కడ ఫుల్గా. వాన వచ్చేస్తాను ఇది గెడబెట్టి ఈ తలుపు అయితే బిగించాను వంటగది. అలా గడ బిగించానండి. అలాగా అంటే తీసేటప్పుడు కుదరలేదేక వీడియో బిగిత్తంలోనే ఇది పెట్టి బిగించామంటారా? బిగించాను. నువ్వు కూడా చిన్నదా ఇదేనా? ఇది ఏం కూర వండుతున్నావు అమ్మ? కూర వండుతాను చూడు. ఊపిరి బాగుంది. ఇప్పుడు కొనుక్కోను, మన పెళ్ళైన కొత్తలో కొన్నాను దీన్ని. అయితే ఇంకా ఇవి కూరకు సాల్తలేదు, ఇవి కూరలు వండుతుంటే మూకుడు సాల్తలేదు, అందుకని ఇది పెట్టేసాను అనమాట. ఇంకా తీసి ఇంకోటి ఉంది చిన్నదే. డబ్బులు ఏమైనా పని అయ్యాక వంటగది మొత్తం టైల్ చేయించారు. పేపరే పెద్దాం బాబా, పేపర్ టైల్స్ తీసుకొస్తే నేను వేసుకుంటాను. లేకపోతే స్లాబ్ వేసుకొని అరే పైకి మార్చుకుందామని కాదు. ఏం కూరది? గోరుచిక్కుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, గోరుచిక్కుళ్ళు. గుర్తు గోరుచిక్కుళ్ళే ఉండట్లేదు నేను.
నువ్వులు వేసి చేతనా చెయ్యి మొగంలో ఆడించి అదరగొట్టే ఉల్లిపాయలు అయిపోయినట్టున్నాయి. అయిపోయి బాగా ఉల్లిపాయలు అయినా డబ్బులు లేవు మరి. ఈ వర్షాల గురించి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు సరిగ్గా పనిలో వెళ్తాను మరి. ఏ వర్షాలు రోజు వర్షాలు అయితే అక్కడ ఖాళీగా ఉన్నా కదా అక్కడ నువ్వులు ఉంటే ఎలా తీసుకురా. ఇట్లా మిర్చి పక్కలా వేపాలి ఫస్ట్. మరి పిండేమో పిండి కాదు వేపాలి. వేసి మళ్ళీ నువ్వు పప్పు కింద ఆడాలా మిక్సీ పట్టాలా? నువ్వులు తెల్ల నువ్వులు నువ్వు పప్పు గోరుచిక్కుడుగా ఉంటుంది. అట్లా చేస్తున్నాను 9 అయిపోయింటాయి. ఏమి వేస్తున్నాను కడుపులో పెరిగేస్తున్నాం కదా. ముద్దానని వీళ్ళకి గ్యాదం చూసి పలగలా తీసుకొస్తే నేనేమో జాడు ఆఫ్ చేస్తుంటేనే నేను జాడు ఆఫ్ చేసి బయటకు వస్తుంటా ఆడిడు వచ్చామో ఇందులోకి పోతున్నారు ఎత్తుకున్నదాళ్ళని. మరి అడగట్లేదా మీ బాబాయ్ గారు? ఆడేవాడు ఫోన్ చేస్తుంటాడు. పిల్లలు వచ్చినట్టు ఉన్నప్పుడు అఖిలు బాయ్ దా వీడియోలో పడుతుంది కదా గెట్ ఇట్. ఏంటది? దగ్గర పెట్టు. ఇదిగో నువ్వులు వేసుకోండి చూసా. ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా అల్లం వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్టా? వీడిని అట్లే వేసేయాలండి. వాటికి తలకాయ ఓడి వాటికి ఎలాగో తలకాయ కొద్దిగా వేసావా? కొద్దిగా చాలు. ఇట్లే వేసుకుంటారా ఇంటి మసాలాలు? టమాటా ముక్కలు గోరుచిక్కుడుగా కూడా వేపిస్తాను. కాలదా నాన్ స్టిక్ మూకుడుగా ఇప్పుడు ఈ ఫ్రై అనివ్వాలి. ఆంధ్ర వంటలు గుమ్మగుమ్మలాడే వంటలు. కళ్ళుప్పు కళ్ళుప్పు ఎందుకైంది? అది గోదావరి ఉప్పు. కళ్ళుప్పు కళ్ళు నుంచి వస్తుంది ఉప్పు. కళ్ళుప్పే అంటారు దాన్ని. గోదావరి నుంచి వస్తుంది ఉప్పు. కళ్ళుప్పే అంటారు కదండి. పసుపు పైన రీసెర్చ్ చేస్తుంది అనుకుంటా ఎమ్మలావిడ. వేసుకుంటూ డబ్బులు వేసుకుంటున్నారు మనకి. నువ్వు పప్పు ఇది కూడా పొడి చేసి అప్పుడే చూసేస్తున్నా.
పొడి అయిపోయింది చూసినా. ఇది కొద్దిగా కూర దగ్గర ఉడికిపోయాక ఒక 2 నిమిషాల్లో దించేస్తామన్నాక అప్పుడు నువ్వు పప్పు వేసుకోవాలి. వీడియో తీసుకునేటప్పుడు పచ్చడి కదా ఇంకా బాగా ఆకలి చేస్తున్నాను. నాకు పెరుగన్నం తిని ఇంకో పచ్చడి మనించుకుని తిని మంచిది. గిన్నెలో కూర్చాక ఇంకా అందులోనే మనకి పొద్దున్నే టిఫిన్ తినేయడం అలవాటు అండి. ఈరోజు టిఫిన్ అయితే లేదు, పిల్లలు బయట నుంచి అయితే తెచ్చేసుకున్నారు. లేదు బా, ఇంకా అయిపోయింది పచ్చడి, కొద్దిగా కలిపాం కదా బా. ఇంకా ఆకలేసేస్తుంది అన్న టైం అయిపోయింది కదా, టిఫిన్ తినే టైం. ఆకలేసేస్తుంది అన్నాడైనా 9 అయిపోయింది, టిఫిన్ తినే టైం దాటిపోయింది అనమాట. ఆకలేసేస్తుంది అన్నారని ఇంకా పెరిగేసి పెట్టేస్తున్నాను ఇంకా ఈయనకి. జోడసేలో యూరియా ఎత్తకి వెళ్ళాలా వేస్తావా ఏంటి? జోడేస్తానని వెళ్ళి యూరియా వేసి ఇచ్చావా? మరే వీడియో తీద్దాను కదా, వర్షం వచ్చేలాగా ఉంది, క్లైమేట్ మారిపోతుంది, మబ్బుగా బేగ తిని వచ్చేద్ది. సరే నేను టీ పెట్టుకుంటాను, బట్ టీ తాగలేదు నేను. ఇదేంటి ఇప్పుడు ఆన్ చేయనా? ఇప్పుడు ఆన్ చేసుకోలేదు. కదా ఆ ఏళ్ళ కింద పొక్కేసిందంట. షూ వేసుకెళ్ళాము, జోళ్ళు వేసుకెళ్ళాము, జోళ్ళు కూడా వద్దాను. నేనైతే పొద్దున్న టీ తాగలేదండి, ఇప్పుడు టీ తాగుతున్నాను అనమాట నేను. చూసారా కూర చక్కగా దగ్గరికి అయితే ఉడిపోయింది చూసారండి. ఇప్పుడు మనం నువ్వుల పొడి అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది అనమాట గోరుచిక్కుడుకాయ నువ్వుల పొడి. నువ్వులు కొంతమంది ఉడకబెట్టుకుంటారా ఏమో తెలియదు, నేనైతే ఎప్పుడు ఉడకపెట్టలేదు, నేనైతే ఇలానే వండుతాను. చూడు నీకు చూపిస్తాను, చక్కగా ఉడికిపోయింది. అలా చూపించు.
ఉడుకుందా? ముసుగు కట్టే. మీరా కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ చేస్తా బాగా. చేసావుగా నువ్వు? నువ్వు కూడా చెయ్యి, ఒక ముక్క తీసుకుని ఎలా ఉందో చెప్పు. అంటే ఉడకబెడతారేమో అన్నావు కదా చిక్కుడుకాయని, గట్టితో తీసుకున్నా. ఒక ముక్క తీసుకు. ఎలా ఉంది? బాగా అంజనీయులు గారు ఫోన్ చేస్తున్నారు. బాగుందా? మరి అది మరి సూపర్ ఉందా? ఇంకా చూసారు కదా, ఇంకా నేను కూడా టేస్ట్ అయితే చేసాను, చాలా బాగుంది అనమాట. బాగా ఇప్పుడు పెరుగన్నం తినేసావు కదా, మధ్యాహ్నం పెడతాను అయితే నీకు అన్నం. సరే, ఇదిగోండి కూర. ఇంకా అయిపోయింది. మనం లాస్ట్గా కొత్తిమీర కూడా తీసేసుకున్నాం కదా, ఇంకా అయిపోయినట్టే. ఇంకా చూసారా, గోరు చిక్కుడుకాయ నువ్వులు మూత అయితే వేసేసుకున్నాం. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకున్నామండి. ఇదిగోండి అన్నం కూడా అయితే వండేస్తున్నాం అనమాట. అన్నం ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంది ఏంటన్నది అయితే నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందండి కూర. నేను తినేది ఏం కూర అనుకుంటున్నారు కదా, వీడియోలోకి అయితే పొద్దునైతే పెరుగన్నం తినేసి గేదె దగ్గరికి అయితే వెళ్ళారు. గేదెని మేపడానికి ఇప్పుడైతే వచ్చారు. ఆ టవల్ కూడా తెవలేదు భుజం మీద నుంచి. అప్పుడు టైం వచ్చి 1 అయింది, అదే 1 గంట అయింది. ఎట్లా ఉంది కూర? పాలా రండి, బాగుంది. అది ఫస్ట్ పెట్టేది ముద్ద. అప్పుడు కదా బాగానే ఉంది అంతా. నేను కొంచెం ఉప్పు ఎక్కువ తింటాగా. బాగుంది కదా.